యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. మాస్టర్ పి అనిల్ కుమార్ గారు, వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, చెవిటి మూగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరు. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరు. హీలింగ్ I release the power of the Lord. నీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవా నీ బిడ్డతో చేసిన కార్యములకే వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మీకు ఈరోజు ప్రార్థన ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. మనం దేవుని వైపు ఎలా నడుచుకోవాలో, ఎవరి గురించి మనం ప్రాకులాడాలనేది, మనం దేవునికి ఎదుటి వాళ్ళ కోసం మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో దేవుడు మన పట్ల అంత కార్యాలు చేస్తాడని నాకు చాలా ఈరోజు బాగా తెలుసుకోగలిగాను. దాని ప్రకారంగా నడుచుకోవాలని కూడా ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. ఈ దినమున ఆదివారం జరిగిన అభిషేక ఆరాధన ప్రార్థనలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నేను ఇంటి దగ్గర నుంచే వచ్చే ముందే నేను ప్రార్థించుకొని వచ్చాను. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి, నాకు దేవుని ఆదరణ లభించాలని. అలా అనుకొని నేను నా హృదయంలో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నేను ఏ విధంగా చేయాలి, ముందుగా దేవుని కార్యాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సినవి ఏంటివి? ఒకటి ప్రయత్నము, రెండవది నిరీక్షణ. ఈ రెండు కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని కోసం మనం ఎదురు చూసినప్పుడు
దేవుని కన్ను మన మీద పడుతుంది, దేవుని దృష్టి మన మీద ఉంటుందని ఈరోజు పాస్టర్ గారు మాతో మాట్లాడారు. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు అభిషేక ఆరాధనకు వచ్చారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది దేవుడి సన్నిధిలో గడపడం. ఇక్కడ ఆయన దేవుడి సన్నిధి ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈరోజు జరిగిన ఆరాధనలో మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. అయితే నేను అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాను. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆరాధన చాలా భయంకరంగా జరుగుతుంది. అందరూ తప్పగా రావాలని అనుకుంటున్నాను. వందనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? నుంచి వచ్చాము. ఇవాళ ఆరాధన చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు జరిగేదని. అంత ఆస్తగా అంతగా బాగా జరిగింది. చాలా నాకు నచ్చింది. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు. ఇద్దరము వాక్యము ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 113వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఉన్నతమందు ఆసుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు అంటున్నారు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను తండ్రి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని దేవా నీ బిడలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఈ విధంగా తండ్రి యొక్క మహిమను అగుపరచబడుతున్నది. ఉన్నతమందు ఆశుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవారెవరు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనగా ఉన్నతమైన స్థలములలో నివసిస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది. ఉన్నతమైన స్థలము అది ఎక్కడనగా అన్ని నామముల కంటే పైనామముగా, అన్నిటికంటే ఎత్తైనదిగా, అదే ఆఖరైనదిగా కనపడుతుంది. అనగా అంత ఉన్నతమైన ఆ మహిమ కలిగిన ప్రదేశంలో ప్రభువు నివసిస్తున్నారు. ఎంత కృప చూడండి, ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఎంతమంది ఆశుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన పోలికలో ఏ మనిషిని కూడా పోల్చుకోలేము. కానీ అంత్య దినాల్లో చాలామంది నేనే దేవుడును, నేనే క్రీస్తును అని వస్తూ ఉంటారు. అనగా ఇది యేసు క్రీస్తు నోటి నుండి పలికిన మాట. నా పేరిట అనేకులు వస్తారు, వారు నేనే దేవుడు అని చెప్తారు అని అనేక మార్లు దేవుడు మనకు తెలియచేశాడు. ఇవి జరుగుతున్నాయి అంటే దేవుడు వచ్చు సమయము ఆసన్నమవుతుందని అర్థం. అందుకే ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు చెప్పాడు, అనేకులు ఆయన నామ పేరిట వస్తారు, అనేకులు వస్తారు. ఆయనను ఆత్మలో మీరు కలహము చెందొద్దు, భయపడకండి, ధైర్యముగా ఉండండి, విశ్వాసాన్ని జాగ్రత్త కాపాడుకోండి, అంతవరకు నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు నోటి నుండి పలికిన మాట. ఆయన ఎవరంటే ఉన్నతమైన స్థలముల్లో నివసించు దేవుడు. అది ఎక్కడ? పరలోకం. ఆ పరలోకంలో దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాని కోట్ల దేవదూతలతో కొనియాడబడుచున్న ఆ గొప్ప దేవుడు.
ఎంత కృప, ఎంత ధన్యత! ఆ దేవునితో ఎవరు పోల్చగలుగుతాం? ఎవరిని కూడా పోల్చలేము. కానీ అయోగ్యులమైన మనలను, యోగ్యత లేని మనల మీద ఆయన కృప చూపించి ఆ ఉన్నతమైన స్థలంలో మనము కూడా ఉండులాగున యేసుక్రీస్తు కృప చూపించి నీకు నాకు ఆ గొప్ప రక్షణను ప్రసాదించాడు. అనగా తండ్రి ఉండు చోటులో మనం ఉండటానికి దేవుడు కృప అనుగ్రహం. అందుకే అంటాడు యేసయ్య, ఈ లోకము నుండి ఆయన వెత్తబడి లేచినప్పుడు శిష్యులతో చెప్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా, ఇదిగో నేను వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, లేని ఎడల అది నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి దేవుడు ఆ పని మీద వెళ్ళినాడు. అనగా తండ్రి దగ్గరికి వెళ్ళింది దేనికంటే మనకు స్థలములు సిద్ధపరచడానికి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడ అవంటే ఉన్నతమైన స్థలముల్లో ఉన్నవి. దేవునికి మహిమ కలుగునగాక. ఏ యోగ్యత లేని మనకు ఒక గజము స్థలం కూడా సంపాదించుకోలేని, కొట్టలేని ఈ బతుకులున్న ఈ జీవితాలకి దేవుడు ఉన్నతమైన ఒక గొప్ప కృప ఇవ్వబోతున్నాడు. అది ఉన్నతమైన స్థలమే నివసించబోతున్నాం. ఆ ధన్యత, ఆ భాగ్యము దేవుడు నీకు నాకు ఉచితముగా క్రీస్తు రక్తము ద్వారా కనబడిన వాళ్ళకి, అంతవరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికిన వారికి దేవుడు ఇచ్చుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఈ వాక్యము ఇంత స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వారెవరు? 6వ వచనం కూడా చదువుకుందాం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను గ్రహించుచున్నాడు అనగా ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహిస్తున్నాడంట. ఆయన భూమి ఆకాశములు వంగి చూసి అంత గొప్ప దేవుడు, అంత శక్తివంతుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ దేవునితో మనం మాట్లాడుతున్నాం. ఉన్నత స్థలముల్లో నివసించు దేవుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ నివసించడు, ఎక్కడ పడితే అక్కడ నివాసము చేయుడు. అంత ఉన్నతంగా నివాసము చేసే దేవుడు ఒకే ఒక్క చోట నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మన హృదయంలో. దేవునికి స్తుతి కలుగునగాక. మన హృదయంలో నివాసము ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ మన హృదయంలో నివాసము దేవుడికి ఉండదు, సాతానుకు ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళకు ఉంటుంది, ఇంకో అందరికీ మన హృదయంలో చోటు ఉంటుంది. కానీ యేసయ్యకి మాత్రము చోటు ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హృదయంలో యేసయ్య ఉన్నవారు మౌనముగా ఉండరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హృదయంలో యేసయ్యను నింపుకున్న వాళ్ళు మౌనముగా ఉండరురా. ఆచారంతోనూ సిద్ధాంతాలతోనూ బ్రతకరు. వారు హృదయంలో ఉన్న దేవుడు వారి హృదయాన్ని తొందర పెడుతూ ఉంటాడు, వారిని రేకెత్తిస్తూ ఉంటాడు. ఆనాడు శిష్యులు కూడా అనేక దేశాలకు వెళ్ళిపోగలరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో యేసయ్య నివసించాడు కాబట్టి వారిని ఎక్కడ దేవుడు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వారి హృదయము వారిలో ఉప్పొంగింప చేసి దేవుడే వారిని ప్రేరేపణ కలిగించి ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు, పట్టణాలకు వాళ్ళు రెస్ట్ లేకుండా పరుగులు తీపిచ్చాడు దేవుడు. అనగా దేవుడు ఎవరైతే దేవుడు హృదయంలో ఉన్నవారు మౌనముగా ఉండరు. మన చాలామంది నేను ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్న దేవుడు నీకేం తెలుసు అంటారు. నీకు నీ హృదయంలో ఉంది దేవుడు కాదు, దెయ్యమే. ఎందుకంటే నీకు తెలుసు అని మాట పలికినప్పుడే నువ్వు దెయ్యమని అర్థమైపోయింది. ఉన్నాడని గుర్తేంటి? దేవుడు నీ హృదయంలో ఉన్నారు అని గుర్తేంటో తెలుసా? నీవు మౌనముగా ఉండవు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మౌనముగా ఉండవు. అందుకే హృదయాల్లో ప్రభు నివాసము చేయాలా. మైండ్లో నివాసం చేస్తే కుదరదు, నీ తలంపుల్లో నివాసం చేస్తే కుదరదు, నీ ఆలోచనలో నివాసం చేస్తే కుదరదు. నీ హృదయంలో నివాసం చేయాలా. ఈ హృదయం మొత్తం కంప్లీట్ ప్రభుతో నిండిపోవాలా. మనం నింపవలసింది హృదయాన్ని కంపుతో నింపుతున్నాం, పనికిమాల వాటితో నింపుతున్నాం, పనికిమాల ఉపయోగం లేని వాటితో నింపేస్తున్నాం. చెత్త అంతా కూడా లోపలేస్తున్నాం. ఆ చెత్త ముఖంగాన్ని తెచ్చి లోపల పెట్టుకుంటున్నాం. వాడిని లోపల పెట్టుకొని వాడి ద్వారా లోక సంబంధం అన్నీ కూడా లోపల పెట్టుకొని దానికోసమే ప్రయాసపడుతూ బ్రతుకుతున్నాం. నువ్వు నిజముగా యేసయ్యని నీ హృదయంలో పెట్టుకుంటే యేసయ్య కోసమే బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యేసయ్యని నీ హృదయంలో పెట్టుకుంటే యేసయ్య కోసం బ్రతుకుతావురా. దెయ్యాన్ని నీ హృదయంలో పెట్టి దెయ్యం కోసం బ్రతుకుతావు.
లోకాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే లోకం కోసం బ్రతుకుతావు. నీ బ్రతుకు అంతా కూడా ఎక్కడ తెలిసిద్దంటే నీ హృదయంలో ఉన్న స్థితిని బట్టి నీ బ్రతుకు అర్థమవుతుంది. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నడక, నీ ఆలోచనలు అన్నీ కూడా చేసేవన్నీ కూడా నీ హృదయంలో ఉన్న భ్రష్టాత్వమే అది చేస్తుంది తప్ప వేరేది ఏది చేయదు. అది దేవుని ఆత్మ అయితే నిన్ను మంచి క్రియలుగా నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. మంచి క్రియల ద్వారా దేవుడు మనల్ని నడిపి, ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థలముల్లో ఆశీనుడై ఉన్న దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన ఉన్నతమైన స్థలముల్లో ఆశీనుడై ఉన్న తండ్రి. ఆయన అంత గొప్ప దేవునికి నీవు నేను కుమారులై ఉన్నావు. ఆ పై వచనం కూడా చదువుకున్నట్టయితే నా 4వ వచనం కూడా చూడండి. యెహోవా అన్ని జనులు అందరూ ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలమంతా వ్యాపించి ఉన్నదంట. ఎంత ఉన్నతమైన మహిమ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన మహిమ ఆకాశ విశాలమంతా. అబ్బా, ఆకాశ విశాలం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఆ మేఘాలు అనుకుంటున్నాం. మేఘాలు చూసి ఇది ఆకాశము అనుకుంటున్నాం. మేఘాలు కాదు, దానిపైన ఉన్నది మొత్తం కూడా అదే. ఇప్పుడు ఇవన్నీ ఈ కోటాను కోట్ల గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు, గ్రహాలు మనం చూస్తున్నాం. ఒక్క సూర్యుడి కింద మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి సూర్యులు కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారు. ఆ కోట్ల సూర్యుల కింద గ్రహాలు, వాళ్ళ కింద ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఒకే ఒక ఆకాశం కింద ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునగాక. అనగా చూడు ఎంత పెద్ద విశాలత కలిగిందో, ఎంత పెద్ద ఉన్నతంగమైనదో, ఎంత గొప్పదో, ఎంత ప్రభావం కలిగినదో, అంత మహిమ, అంత స్ప్రెడ్ అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. అంతగా విశాలత కలిగిన మహిమ కలిగిన దేవుడు, అంతగా ఉన్నతముగా నిలబెట్టగలిగిన దేవుడు మహిమ అంత ఉన్నతంగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో దేవునితో ఉండటం ఎంత అవసరం. ఆ దేవుడు నీకు తండ్రి అయ్యాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు నాకు తండ్రి అయితే ఏమైపోయింది? అలుసైపోయింది. యేసయ్య అంటే యేసయ్యగా అన్న స్థితికి ఆయన ఎవరు మనకు గ్రహించలేని మనసు సాతానివ్వటంలా. మరి దేనికి యేసయ్య నమ్ముకున్నామంటే మన సమస్యలకి, మన బాధలకు, మన వేదనలకి, మన రోగాలకి, మన అవసరాలు ఒక తీర్చే ఒక సాధనముగా మాత్రమే చూస్తున్నాము. కానీ ఆయనను పరలోకంలోకి తీసుకెళ్తాడన్న ఆలోచన ఏ మనిషికి లేదు. ఏ ప్రస్తుతం ఉన్న జనాలకి దేవుడు అంత ఉన్నతమైన దేవుడు అన్న సంగతి ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. సంఘం అంటే మనుష్యులు. దేవునికి మహిమ కలుగునగాక. మనుషులు అటువంటి స్థితికి వెళ్ళిపోయినారు. ప్రభు అంటే కార్యాలు చేయడానికి, దేవుడు ఎందుకు మనకు ఉపయోగపడటానికి, దేవుడు ఎందుకు రోగం వచ్చినప్పుడు బాగు చేయడానికి, ఇటువంటి భ్రష్టత్వమైన ఆలోచనలతో మనుషులు నిండిపోయారు. దాన్ని బట్టి దేవుని మహిమ ప్రజల్లో తగ్గిపోతుంది. ఆయన తగ్గట్లేదు, మనుషులే ఆయనకు దూరం అయిపోతున్నారు. అందుకే మన ఉన్నతమైన స్థలములో నివసించు ఆ దేవుడు నీ హృదయంలో నివాసించాలని కోరుకుంటున్నాడు. ఎంత ఉన్నతమైన ఆయన మహిమ ఎంత పెద్దది! భూమి ఆకాశముల కంటే ఎంతో విస్తారంగా ఉన్నదంట ఆయన మహిమ. కమ్ముకొని ఉన్నదంట. ఆకాశ విశాలమంతా ఆయన మహిమ కమ్ముకొని ఉన్నది. ఆ మహిమ కమ్ముకొని ఉండబట్టే ప్రతి గ్రహము చక్కగా పనిచేస్తుంది. ఆ మహిమ కమ్ముకొని బట్టే ప్రతిది గల కాలాలు సరిగ్గా పనిచేస్తున్నాయి. ఆయన మహిమ కమ్ముకోకపోతే ఏది మాట వినదు. నీవు కూడా ఆయన మహిమ కమ్ముకోకపోతే నీవు బ్రతికి ఉండవు. ప్రతిది కూడా ఆ మహిమ ద్వారానే. ఎందుకంటే ఈ మహిమ ఎప్పుడు వచ్చిందంటే ఈ భూమిని తయారు చేసిన తర్వాత సాతాను దీన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని అక్కడి నుంచి పారదోలి ఈ భూమిని నీటితో నింపిన తర్వాత ఆ నీటిని మీద దేవుని ఆత్మ అల్లాడింపు చేసిన అక్కడ నుండి ఇప్పటికి కూడా ఆ మహిమ ఈ భూమి మీదను ఆకాశం మీదను వికసిస్తుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మనం బ్రతికి ఉంటున్నాం. అందుకే నీతిమంతుల మీదను పాపుల మీదను ఆయన కృప చూపుచూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మనం భక్తిగా ఉన్నానులే, నేను
బాగానే ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, ఏం పాపం చేస్తాను, ఎవరితో సంబంధం ఉంది, నాకు నా ఇంట్లో నేను ఉంటున్నాను, నా భక్తిని కాపాడుకుంటున్నాను, నాకు ఎవరితో సంబంధం లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా జీవిస్తాను అనుకుంటున్నామేమో. అది దేవుడికి ఇష్టం ఉండదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. అది నీకు ఇష్టమైంది దేవుడికి ఇష్టంగా ఉండదు. నా వరకు నేను చూసుకుంటా అంటే ఒప్పుకోడు. అదే అంటే ఒక మాట చెప్తారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నామని చెప్పిన యెహోషువ మాట పలుకుతారు. యెహోషువ ఎందుకు పలికాడో వాళ్ళకు తెలియదు, మొత్తం ఒక వాక్యం మాత్రం పలికాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం. మేము కూడా మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా దేవుడిని సేవిస్తున్నాం, పక్కోడితో మాకెందుకు, మా బంధువుతో మాకెందుకు, మా చుట్టంతో మాకెందుకు అని మాట్లాడతారు. యెహోషువ టైంలో యెహోషువ ఎందుకు ఆ మాట పలికాడో నీకు నాకు ఎవరికి తెలియదు. అక్కడున్న పరిస్థితులు వేరు. అందరూ తిరుగుబాటు చేసి దేవుని ఆశ్చర్యమైన కార్యాలు పొందుకొని తిరుగుబాటు చేసి ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా అనేకమైన కార్యాలు చేస్తూ నడిపిస్తుంటే ఆ స్థితి నుండి వాళ్ళు మేము ప్రభుకు తిరుగుబాటు చేసే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు నా దేవుణ్ణే సేవిస్తామని యెహోషువ పలికిన మాట అందరూ దాన్ని పట్టుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నామని ఆ ఇంటికే దాన్ని రౌండ్ చేసుకున్నారు. ప్రభుకు అది ఇష్టము కాదు. ఆయన ఆ మాట అనబట్టి అనేకులు యెహోషువ వైపు దేవుని వైపు తిరిగారు. అందుకు ఆయన ఆ మాట పలికాడు. మరి నువ్వు పలికినప్పుడు ఎంతమంది నీ వైపు తిరుగుతున్నారు? దేవుడి వైపు తిరుగుతున్నారు. ఎంతమంది ప్రభు వైపు తిరుగుతున్నారు? నువ్వు ఆ మాట పలికిన తర్వాత నీ ఇల్లు, నీ ఇంట్లో వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ప్రభు వైపు వచ్చారా? లేదే. మరి అటువంటిప్పుడు ఆ మాట పలకటం అర్థము కదా. నేను నా ఇంటి వారు కాదు, అందరూ రక్షించబడాలి. నేను నమ్ముకున్న దేవుడిని అందరూ నమ్ముకోవాలా. నేను పోతున్నా మంచి మార్గం పోతున్నాను, ఆ మార్గంలో అందరూ పోవాలా. నేను ఒక్కడిని పరలోకానికి పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన నీ హృదయంలో రావాలా. ఎప్పుడొచ్చిందో తెలుసా? నీ హృదయంలో యేసయ్య సింహాసనం వేసుకొని ఉంటే వచ్చింది. నీ హృదయంలో యేసయ్య తన సింహాసనాన్ని వేసుకొని ఉంటే అప్పుడు ఆ ఆలోచనలు నీకు మొదలవుతాయి. యేసయ్య సింహాసనము, ఆయన సింహాసనం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో నీవు మహారాజుగా ఆలోచిస్తావు. మహారాజు అంటే ఎవరు? మన తండ్రి. ఆయన ఎట్లా ఆలోచిస్తాడు? అంతటా అందరూ మారు మనసు పొంది నా దగ్గరికి రావాలని ప్రభు ఆలోచిస్తాడు. అదే దేవుడు నీ హృదయంలో ఉంటే అదే ఆలోచన చేసి ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అందుకే నీ ఇంటి వారు ఏమైపోతున్నారు? నీ కుటుంబం ఏమైపోతుంది? నీ బంధువులు ఏమైపోతున్నారు? నువ్వు కన్నా బిడ్డలు ఏమైపోతున్నారు? వారేమో నరక యాతన కోపం అనిపిస్తూ పాపంలోనికి శాపంలోనికి వెళ్ళిపోతుంటే నాకెందుకు లేని ప్రభువు నమ్ముకున్నట్టే పరలోకం పోవు. ముందు నువ్వు పోవు, వాళ్ళ తర్వాత సంగతి. ముందు నువ్వు పరలోకానికి పోవు. అందుకే మనం పరలోకానికి పోవాలంటే వారిని కూడా సిద్ధపరచుకోవాలా. మనతో పాటు వాళ్ళు కూడా మన తండ్రి సన్నిధిలో ఉండాలా. మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం. మన కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉంటే సంతోషమా కాదా? ఆ సంతోషం ఉండాలంటే దానికోసం ప్రయాసపడాలా. సంతోషం అనుభవించడానికి కష్టపడాలి. గుర్తుపెట్టుకోవాలా. మన ఈ లోకంలో సంతోషంగా సుఖంగా బతకాలంటే కష్టపడకుండా వస్తాయా అమ్మా? ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు కష్టపడకుండా ఇల్లు వచ్చిద్దా? దానికోసం ఎంత ప్రయాసపడతాం, దానికోసం ఎంత కష్టపడతాం, దాని కొరకు ఎంత శ్రమ అనుభవిస్తాం, దాని కొరకు ఎన్ని నిందలు పడతాం, దాని కొరకు ఎన్ని అవమానాలు, అడగని వారిని అడుగుతాం, ఎంత హీనమైన మాటలన్నాడు తీసుకొచ్చుకు ముందు దాన్ని కట్టుకొని ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. ఒక మట్టి సంబంధమైన వాటి కోసం ఎంత ప్రయాసపడితే నా సంతోషం ఇక వస్తుంది. మరి పరస మహోన్నతమైన ఆ స్థలము నివసించు ఆ దేవునితో నువ్వు ఉండడానికి కష్టపడకుండా ఊరకొచ్చేసిద్దా? ప్రభు దగ్గరికి ఎవరు తీసుకురాకుండా, దేవుని ఆత్మను పొందకుండా, ప్రభు మహిమను అనుభవించకుండా, దేవుని యొక్క కృపను అనుభవించకుండా నువ్వు ఏ విధముగా ప్రభు సన్నిధిలో నిలబడతావు? రేపు దేవుడిని నిన్ను అడిగితే ఏ సమాధానం చెప్తావు? నీవు పరలోకంలో కనపడవు, పరలోకంలో కనపడవు, పరలోకంలో కనపడవు. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బూని స్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బూని స్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు
దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అనే ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులు పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించులాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు. తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకొలది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడది ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవాశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం లేదా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.